మిత్రులారా, మీరందరూ కూడా ఈ చట్టం తల్లిదండ్రులు వయోధికుల పోషణ సంక్షేమ చట్టం అదొక భగవద్గీత, అదొక ఖురాన్, అదొక బైబిల్. సో మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ చట్టాన్ని తప్పకుండా మీరు చదవండి. ఎందుకంటే చట్టంలో ప్రతి అంశం ఉందండి. ఆ చట్టానికి తయారు చేసినటువంటి పెద్దలు, ఆనాటి పార్లమెంట్ సభ్యులు చాలా గొప్పగా ఆ రోజుల్లో, అంటే 2007లో చట్టం విషయం, అంటే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులకి అనుకూలంగా అంత గొప్ప చట్టాన్ని తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం. దాంట్లో ఇది కూడా ఉంది, తప్పకుండా వయోధికుల సంఘాలకి ప్రభుత్వము వసతి గృహాలు కల్పించాలి. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రభుత్వం మీద ఈ చట్టం ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నది. అంటే వయోధికులందరూ కూడా సంఘాలుగా ఏర్పడాలి, వారు కూర్చొని మాట్లాడుకోవడానికి వసతిని ప్రభుత్వం కల్పించాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. మరి వయోధికులు ఏంటంటే వయోధికులు ఏం చేయాలి? మనం తోటి వయోధికులు కలవాలి, కలిసి మాట్లాడి, అయ్యా మనకి వయోధికులకి మనకు కొన్ని హక్కులు ఉన్నాయి, హక్కుల పట్ల మీరు అవగాహన పెంచుకోవాలి. అవగాహన పెంచుకోకపోతే మనకి రేపు భవిష్యత్తులో ఏదైనా మనకు ఉపద్రవం జరిగే అవకాశం ఉంటుంది, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి వయోధికుడు మనకున్న చట్టం మనకున్న హక్కులు ఏంటి, ఆ హక్కులను ఎలా కాపాడుకోవాలి, దాని మీద సంపూర్ణమైన ఒక అవగాహన ఏర్పాటు చేసుకోకపోతే చాలా కష్టం అవుతుంది. మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు మీరు ప్రతిరోజు పేపర్లు చూస్తూ ఉన్నారు. మొన్న కూడా ఒక వ్యక్తి 80 కోట్ల ఆస్తున్న వ్యక్తి నిర్దాక్షిణ్యంగా అతి ఘోరంగా చనిపోయాడు. చనిపోతే పిల్లలు కూడా రాలేదు. పిల్లలు కూడా కనీసం తండ్రి యొక్క సంస్కారం కూడా పిల్లలు పాల్గొనండి. అది ఎంత ఘోరం చూడండి. అంటే అటువంటి పరిస్థితి అందరికి వస్తుందా? రాకపోవచ్చు. అంటే ఇంకో రకమైన సమస్య రావచ్చు. మనం ముఖ్యంగా అందుకే వయోధికులకు మనం తప్పకుండా ఏ సమస్య వచ్చినా రాకపోయినా ఒకటి మాత్రం మనకు గ్యారంటీ వస్తుంది, అది ఒంటరితనం. ఒంటరితనం మాత్రం నీకు ఎంత డబ్బు ఉండని, నీకు ఎంత పెద్ద కుటుంబం ఉండని తప్పకుండా. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఈ మార్పుల వల్ల, సొసైటీలో వచ్చినటువంటి, సమాజంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఏమైంది, ఈరోజు తప్పకుండా పిల్లలు ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు, కోడలు ఒక ఉద్యోగం చేస్తుంటుంది, కొడుకు ఉద్యోగం చేస్తూ ఉంటాడు. పిల్లలు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి మనతో కలిసి మాట్లాడుకునే వీలు వాళ్ళకి చిక్కదు. సో అందుకే అందరు కలిసి ఒకటే ఇంట్లో ఉంటే కూడా వీళ్ళు ఒంటరితనానికి గురవుతూ ఉన్నారు. సో అట్లా మనవాళ్ళతో మనం కాలక్షేపం చేద్దామంటే కూడా వాళ్ళకు కూడా టైం ఉండట్లేదు, పిల్లలకు ఉండట్లేదు. కాబట్టి మన ఒంటరితనాన్ని ఈరోజు మనం ఎదుర్కొంటా ఉన్నాం. ఈ ఒంటరితనాన్ని మనం దూరంగా ఉండలేదు. ఎందుకంటే ఒంటరితనం అనేది అత్యంత భయంకరమైనది. మీరు బాగా గమనించండి. చాలా వరకు ఎవరికైతే జబ్బులుగా ఉన్నాయో, ఎవరు ఆరోగ్యం ఉన్న వాళ్ళైతేనేమో మీరు వెంబడే ఫేస్ చూడొచ్చు, ఈయన ఆరోగ్యంగా ఉన్నాడంటే ఈయన ఎక్కువసేపు ఇంట్లో ఉండడం లేదు. ఎవరైతే ఇంట్లో ఎక్కువసేపు ఉంటాడో వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు. దట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్. అంటే మనకు తప్పకుండా అది కంపల్సరిగా ఎవరైతే బయట తిరుగుతూ ఉంటారో, సొసైటీలో తిరుగుతూ ఉంటారో, ఏదో రకరకాల పనులు. ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా కాకి వెంకటరెడ్డి గారు కదా, వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళు చాలా ఇప్పుడు ఎందుకంటే ఏదో రకంగా మనం మిత్రులు సత్యనారాయణ గారు వీరు కూడా బాగా చెప్పారు. మనకి ఎన్ని రోజులు సొసైటీ మనం భరించిందండి. మన చదువులు మనకున్ని మన మీద ప్రతి వ్యక్తి మీద ఈరోజు ఒక వ్యక్తి చదువు మీద స్కూల్స్, పిల్లలకు టీచర్స్కి ఉద్యోగ జీతాలు ఇవన్నీ తీసుకుంటూ ఉంటే మరి ఒక విద్యార్థి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాం. ఇదంతా ఎక్కడిది? ట్యాక్స్ మనీ. అంటే సొసైటీలో ఉన్నటువంటి జనులు ప్రజలంతా కూడా ట్యాక్స్ రూపాయలు తీసుకొని ప్రభుత్వం అనేది ఖర్చు పెడతా ఉంది. అంటే మన మీద ఇన్వెస్ట్మెంట్ జరిగింది. మరి ఇన్వెస్ట్మెంట్కి మనం ఏం చేయాలి? వారు చక్కగా చెప్పారు, దిట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది సిటిజన్. ప్రతి వ్యక్తి కూడా ముఖ్యంగా మనం ఏంటంటే 60 వరకు మనం సొసైటీ వల్ల మనం చదువుకున్నాం, ఉద్యోగాలు చేసినాం, వ్యాపారాలు చేసినాము, ఇంకో వృత్తి ఏదో చేసి మన పిల్లలను కూడా పెంచుకున్నాం, పెద్ద చేశాము, వాళ్ళ ప్రయోజకం చేశాము. సో ఇంతవరకు కూడా మన తప్పకుండా సొసైటీ వల్ల మన మేలు జరిగింది. మరి తప్పకుండా కనీసం మన బాధ్యత తిరిగిన తర్వాత మరి తప్పకుండా సొసైటీకి మన రుణం అంటారు కదా,
నువ్వు తల్లిదండ్రుల రుణం తీసుకో, నీ పుట్టిన నేల రుణం తీసుకో, అట్లానే ఈ సొసైటీ రుణం కూడా మనం తీర్చుకోవాల్సిన అవసరం. అందుకే 60 సంవత్సరాల తర్వాత మనకి ఎప్పటి నుంచో మనకి వేద పరంపర చెప్తాం, 60 తర్వాత మన వనాల్లో ఉన్నట్టు ఉండాలి, అరణ్యంలో ఉన్నట్టు ఉండాలి, దేనికి ఆశించకుండా, ఎవరికి ఈర్ష్యాద్వేషాలు లేకుండా. ముఖ్యంగా ఇవాళ చాలా వరకు ఎందుకు మనకు వయోజకులకు ముఖ్యంగా మనకి ఎందుకు వస్తున్నాయంటే, మనం ప్రతి వాళ్ళని విమర్శిస్తూ ఉంటాం ఊరికనే, అన్రీజన్గా ఏం లేదు, వీడిట్లా వాడట్లా ప్రతి దానికి. సో ఆ విమర్శ అనేది కూడా ఏమవుతుందంటే మన శత్రుత్వాన్ని భావిస్తాం. పిల్లల్ని పిల్లలతోని మనం దూరం అవుతా ఉన్నాం, సొసైటీతో దూరం అవుతా ఉన్నాం. కాబట్టి మనం ఈ అసూయ ద్వేషాన్ని వదులుకొని మిత్రులారా తప్పకుండా మీరు వీలున్నంత మేరకు ఈ యొక్క సొసైటీని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సి ఉంది. అంటే ఏ సొసైటీ? సీనియర్ సిటిజన్ సొసైటీని స్ట్రెంగ్తన్ చేసుకో. అది అంటే ఒక చెట్టు ఉంటుంది అనుకోండి, చెట్టు పెంచితే చెట్టు పెరిగినాక ఏమవుతుంది? నీడ వస్తుంది. ఆ షేడ్లో మనం పోయి కూర్చుంటాం, మనకంటే ఎండ నుంచి వర్షం నుంచి మనకు రక్షణ కల్పిస్తూ ఉంది. అట్లాగే ఈ యొక్క అసోసియేషన్ కూడా బలోపేతమైతే తప్పకుండా దాని నుంచి మీకు ఫలితాలు వస్తాయి. మనకేంటంటే చట్టం ప్రకారంగా సెక్షన్ 21 ప్రకారంగా వయోధికుల ప్రాణాలకు ఆస్తులకు పోలీస్ శాఖ సంపూర్ణమైన రక్షణ కల్పించాలి. మరి ఇంత మంచి చట్టాలు ఇవన్నీ ఉన్నాయండి. మరి చట్టాన్ని కనుక చట్టంలో ఉన్న అంశాలను అన్నిటి కూడా అమలుపరచాలంటే ఏం కావాలి? సంఘటితమైన శక్తి కావాలి. అసోసియేషన్ సంఘటితం అయితే తప్పకుండా మీరు 10 మంది కలిసి పోలీస్ స్టేషన్ పోండి, అక్కర్లేదు, పోయి రిక్వెస్ట్ చేస్తే ఎంబడే సిఐ గారు కూడా రెస్పాండ్ అవుతారు. అదే సింగిల్ పోయినాం అనుకోండి, పెద్దగా మాట్లాడు. అది 10 మంది పోతే డెఫినెట్గా మాట్లాడతారు. మున్సిపల్ కమిషన్ కానీ ఇంకోరు ఎవరు కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ఎప్పుడైతే మనం సమిష్టిగా పోతామో తప్పకుండా మన యొక్క శక్తిని అక్కడ మనం ప్రజెంట్ చేసుకోగలుగుతామో, ఆ సమస్య కూడా మనం పరిష్కరించుకోగలుగుతాం. అందుకే ఈ సంఘటితం కావాలి. ఫస్ట్ ఎడ్యుకేట్, అందుకే మీరు అందరు మిత్రులారా ఫస్ట్ మీరు వయోధికుల యొక్క హక్కుల గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత వేరే వాళ్ళకి చెప్పండి. అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి. ఆ సెంటర్కి పోతే మన మిత్రులు కలుస్తారు, ఆ సెంటర్కి పోతే మన ఫ్రెండ్స్ కలుస్తారు అనుకుంటే తప్పకుండా మనం పోతాం, పోయి కూర్చుంటాం. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. హాయిగా ఈవినింగ్ వాక్ లాగా, మార్నింగ్ వాక్ లాగా అవుతుంది. 1 కిలోమీటర్ పెద్ద కష్టం కాదు. ఈ మ్యాక్సిమం అయితే అనుకుంటా వితిన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది, రావచ్చు. లేకపోతే 2 వీలర్ రావచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ తప్పకుండా మాత్రం ఈ సెంటర్ని మాత్రం ప్రతిరోజు కూడా తెరిచి ఉంచాల్సిన బాధ్యత, ప్రణాళిక మీరు తయారు చేసుకోండి. మనకు పెద్ద బిల్డింగ్ రాబోతా ఉంది. ఎందుకంటే 22 గుంటల భూమి ఆనాటి కలెక్టర్ గారు అలాట్ చేశారు. సరే ఇప్పుడు ఏంటంటున్నారంటే అది అలాట్ చేసేసి ఆ 22 గుంటాస్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు మున్సిపల్ కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేసింది. మున్సిపల్ కమిషనర్కి హ్యాండ్ ఓవర్ చేశారు. పంచనామా కూడా రాశారు, నేను చూశాను. డే కేర్ సెంటర్లో లైబ్రరీ ఉంటుంది, ఫిజియోథెరపీ యూనిట్ ఉంటుంది, ప్రైమరీ హెల్త్ చెకప్ ఉంటుంది, ఇండోర్ గేమ్స్ ఉంటాయి, ఒక టీవీ రిక్రియేషన్ రూమ్ ఉంటుంది. సో ఇవన్నీ రకాలుగా ఫెసిలిటీస్తోని మనకు రాబోతు. స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను, నా బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. నేను మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరితో మాట్లాడుతూ ఉంటాను, జిల్లా కలెక్టర్స్తో, జిల్లా ఎస్పీస్తో మాట్లాడుతూ ఉంటాను, సీనియర్ సిటిజన్తో మాట్లాడుతూ ఉంటాను. ఎవరి ఇష్యూ వచ్చినా సాధ్యమైనంత వరకు నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను, వాటిని ఇష్యూని సాల్వ్ చేయడానికి చూస్తూ ఉంటాను. ఇవన్నీ చేస్తూ కూడా నేను ప్రతి నెల 1-2 మెంబర్స్ జాయిన్ చేస్తాను లైఫ్ మెంబర్గా. సో దట్ ఈజ్ మై మోటో. అట్లాగే మీరు కూడా మోటో పెట్టుకోవాలండి. నేను ఈ నెల 5 చేస్తాను, ఈ నెల 10 మంది చేస్తాను. పెద్ద ఈ కష్టమేం కాదండి. 60 సంవత్సరాలు నిండిన భారతీయ వ్యక్తికి సీనియర్ సిటిజన్గా మన కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేస్తాం. కాబట్టి ఎవరిగా మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా, పిల్లల్లో కూడా ఈ నైతికత పట్ల నైతిక విలువని మనం బోధించాలండి పిల్లలకి. కుటుంబం అంటే ఏంది, కుటుంబ సంక్షేమం అంటే ఏంది, కుటుంబ సంబంధాలు ఎలా ఉండాలి, పెద్దలను ఎందుకు గౌరవించాలి, గౌరవించకపోతే ఎలా ఉంటుంది. ఇంకోటి చూడండి, మీరు బాగా చూసుకోండి. ఈ రోజుల్లో పిల్లలు 10th ఇంటర్మీడియట్లో సరే మార్క్స్ రావట్లేదు, లేదు ఎంసెట్లో ర్యాంక్ రావట్లేదు అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటాం. ఎక్కడైతే మేము స్టడీ చేసాము, ఆత్మహత్యలు చేసుకున్న ఇంట్లో తాత నానమ్మ లేరండి. ఇంట్లో తాత నానమ్మలు అమ్మమ్మలు ఉంటే పిల్లలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాదు. ఎందుకంటే మీకు చెప్తారు కదా, అరే బాబు ఏం కాదురా, ఇప్పుడు మళ్ళీ చదవచ్చు, మళ్ళీ ఇంకో రకం చేసుకోవచ్చు,
అనే ధైర్యాన్ని కల్పిస్తారు. కాబట్టి తప్పకుండా కుటుంబంలో పెద్దవాళ్ళ అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళే చెప్తారు నైతికత మీద, ధైర్యం మీద, మొత్తం జీవితం మీద, జీవితంలో వచ్చే ఎదురయ్యే సవాళ్ళ మీద కూడా ఈ పిల్లలకి వాళ్ళు బాగా చక్కగా చెప్పగలుగుతారు. వాళ్ళతో సాన్నిహిత్యంగా బాగుంటుంది. 16లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మీటింగ్ పెట్టి తెలంగాణ ఆల్ సీనియర్స్ ఇన్ అసోసియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ ఈ 10 years లోపు 33 జిల్లాలకు వ్యాపించాం. మండల కమిటీస్, గ్రామ కమిటీస్ కూడా మనకు చాలా చోట్ల గ్రామ కమిటీస్ కూడా ఫామ్ చేయడం జరిగింది. అంటే అట్లా సంకల్పబలం తీసుకోవాలి. మనకోటి ఏంటంటే వయోధికులను స్ట్రెంత్ కలపాలి, వయోధికుల్లో సంఘటిత శక్తి ఇవ్వాలి, వయోధికుల్లో చైతన్యం కలిగించాలి. ఎప్పుడైతే వయోధికుల్లో చైతన్యం కలగదో మనం ప్రభుత్వం నుంచి కూడా మనం రావాల్సినటువంటి రాయితీలన్నీ మనం తీసుకురాలేము. మన బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది. మనం చాలా ఉన్నాయండి. ప్రతి సీనియర్ సిటిజన్కి వైద్య సౌకర్యాలు కల్పించాలని చట్టం చెప్తా ఉంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టము 2007 చట్టంలో ఏంటంటే దేశంలోని ప్రతి వయోధికుడికి అతను తనకు తాను వైద్య చికిత్సలు జరిపించుకోలే పరిస్థితులు ఉంటే ప్రభుత్వమే ఉచితంగా అన్ని హాస్పిటల్స్లో ఉచిత వైద్య సేవలు అందించాలి. అది చట్టం చెప్తా ఉంది. ఎక్కడ కూడా మీకు ఎక్కడ లోపం వచ్చినా, ఎక్కడ ఇబ్బంది ఉన్నా తప్పకుండా మేము రాష్ట్ర కమిటీగా మీకు నేను హామీ ఇస్తున్నాను. తప్పకుండా మీకు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ముందుంటా అని చెప్పి అందరికీ నేను హామీ ఇస్తాను.